దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. వారు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. కరీంనగర్లోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల ఉపకరణాల కోసం 50 కోట్లు కేటాయించిందన్నారు. దివ్యాంగులైన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ఇందిరమ్మ గృహాల్లో 5% రిజర్వేషన్ అమలు చేసేలా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. 10th తర్వాత పిల్లలు ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ కాకుండా మన భవిష్యత్తు ముందుగా ఉండే విధంగా 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ వరకు కూడా మీ మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా. మీ చదువుకు సంబంధించినటువంటి ఏదైతే మీ సైన్ ద్వారా మీకున్నటువంటి మీ లాంగ్వేజ్ ద్వారా లిపి ద్వారా ఏ విధమైన ఎడ్యుకేషన్ వస్తుందో ఆ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి టీచర్స్ తీసుకొచ్చి ట్యూటర్స్ తీసుకొచ్చి మీకు పెద్ద ఎత్తున బోధన చేస్తా అన్న విషయాన్ని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా పిల్లలందరికీ కూడా మనవి చేస్తున్నాం.